ఈ ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం కి డిఫరెన్స్ జస్ట్ సో ఆన్ ఇన్ఫినిటీ మాత్రమే. స్క్వేర్ రూట్ లో ఏ వాల్యూ అన్నా ఉండి అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అని వాల్యూ ఉంటే మాత్రం ఈ స్క్వేర్ రూట్ లో ఏ వాల్యూ అయితే ఉందో అదే వాల్యూ వస్తుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ లో ఏ వాల్యూ ఉంది? 5 ఉంది, కాబట్టి ఆన్సర్ 5. మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ కి అయితే స్క్వేర్ రూట్ లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ రాసుకొని నెక్స్ట్ 2 to the power of ఎన్ని 5s ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 2 to the power of 4. 2 to the power of 4 అంటే 16. సో ఇక్కడ బై 16 వేసి సో 16 minus 1 ఎంత? 15. సో 15. 5 power of 15 by 16 ఆన్సర్. దీనికి జనరల్ ఫార్ములా ఏంటంటే p పవర్ ఆఫ్ 2 power of n minus 1 by 2 power of n. ఇక్కడ p అంటే 5 అన్నట్టు, n అంటే ఎన్ని 5లు ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో n is equal to 4, p is equal to 5 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.